శ్రీ సమర్థ గజాననాయ నమః. 5వ అధ్యాయం. శ్రీ గజాననుల పరీక్ష. బంకట్లాల్ ప్రార్థన. ఒకసారి శ్రీ స్వామి గజాననులు బంకట్లాల్ ఇంటి నుండి అదృశ్యమై కొంత దూరంలో ఉన్న పింపల్ గామ్ అనే ఊరి బయట శివాలయంలో సమాధి స్థితిలో కూర్చున్నారు. శ్రీ స్వామిని అలా పద్మాసనంలో చూచి అక్కడ గోవులు మేపుకునే గోపాలకులు ఆశ్చర్యపోయినారు. సాక్షాత్ శంకరుడే అలా కూర్చున్నాడేమోనని అనిపించింది వారికి. వారంతా వింతగా ఆయన చుట్టూ చేరారు. శ్రీ స్వామి కొంచెం కూడా కదలలేదు, మెదలలేదు. ఆ పిల్లలు వారిలో వారు చర్చించుకొని, ఈయనే దేవుడే అయితే భాగ్యమంతా మనదే. ఇలా ఆలోచించుకొని పూలు కోసి తెచ్చారు. కాలువ నుండి నీరు తెచ్చి స్వామి పాదాలు కడిగారు. పూలమాల కట్టివేశారు. తమ వద్దనున్న జొన్న రొట్టె, ఉల్లిగడ్డను నైవేద్యం పెట్టారు. నమస్కారాలు చేశారు. కొంచెం సేపు నామ సంకీర్తన చేశారు. శ్రీ స్వామివారు ఎంతకీ సమాధి నుండి బయటకు రావకపోవడంతో ప్రొద్దు కృంగుతున్న కారణంగా వారంతా గోవులను తీసుకుని ఇండ్లకు పోయి ఊరి పెద్దలకు చెప్పారు. ఊరి బయట శివాలయంలో ఎవరో స్వామి సమాధి స్థితిలో కూర్చుని ఉన్నారు. వారిని ఇప్పటిదాకా సేవించాము, కానీ వారు ఎంతకీ కళ్ళు తెరవలేదు. సూర్యాస్తమయం అయిందని మేము వచ్చేసాము. పెద్దవారు మీరు వెళ్ళి చూడండి. అటువంటి మహాత్ముడు మన ఊరికి రావడం మన భాగ్యమని తెలిపారు. ఊరి పెద్దలంతా కలిసి స్వామి దర్శనార్థం మర్నాడు ఉదయం మేళ తాళాలతో వెళ్ళారు. పెల్లకిలో కూర్చుండ చేశారు. బాజా భజంత్రీలతో నామ సంకీర్తనతో శ్రీ స్వామిని ఊళ్ళోకి తీసుకొచ్చారు. ఊరి మధ్యలో ఉన్న మారుతి మందిరంలో ఒక పెద్ద పీట వేసి శ్రీ స్వామిని కూర్చుండ చేశారు. ఆ కోలాహల ధ్వనులకు శ్రీ స్వామికి ఏమీ అంతరాయం కలగలేదు. శ్రీ స్వామి ఎప్పుడు సమాధి విగితే అప్పుడే మనకు అదృష్టమని అలాగే అందరూ చుట్టూ చేరి కూర్చున్నారు. శ్రీ స్వామి జాలంధరనాథులు ఇలాగే సమాధిలో 12 సంవత్సరాలు ఉన్నారు. వీరు కూడా అలాగే సిద్ధపురుషులే. మన అదృష్టం కొద్దీ ఈ స్వామి మనకు దొరికారు అని అందరూ అనుకునిచుండగానే శ్రీ స్వామివారు కన్నులు విప్పి నెమ్మదిగా అందరి వంక చూచారు. అందరూ శ్రీ స్వామివారికి జయ జయ నాదాలు చేశారు. జయ జయ యోగిరాజ రాజాదిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సద్గురు మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. అందరి ముఖాలలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. అందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. కొందరు సంతోషం పట్టలేక గంతులు వేస్తూ నృత్యం చేశారు. అందరూ వారి వారి ఇండ్ల నుండి రొట్టెలు, మధుర పదార్థాలు నైవేద్యంగా తెచ్చి సమర్పించారు. శ్రీ స్వామి అందరి తృప్తి కొరకు కొన్ని పళ్ళాలలో నుండి రవంత పదార్థాలు స్వీకరించి మిగిలినదంతా ప్రసాదంగా అందరికీ పంచమన్నారు. ఈ శుభవార్త ఆ క్షణాల్లో నలుదిశలు పాకింది. శ్రీ స్వామి మారుతి మందిరంలోనే ఉన్నారు. ఆ మర్నాడు మంగళవారం షేగాంలో సంత జరుగుతుంటే కొందరు పింపల్ గ్రామవాసులు సంతకెళ్లారు. అక్కడ శ్రీ స్వామి వృత్తాంతం చెప్పడం జరిగింది. అంతవరకు చెట్లు గుట్టలు వెతుకుతున్న బంకట్లాలకు ఈ వార్త తెలిపారు కొందరు. ఆయనకు పంచ ప్రాణాలు తేరుకున్నాయి. వెంటనే బంకట్లాల్ తన భార్యను తీసుకొని బయలుదేరి వెళ్ళి పింపల్ గ్రామం చేరుకున్నాడు. శ్రీ స్వామిని దర్శించి నమస్కరించాడు. చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు. స్వామి, మా ఎందుకు ఇంత నిరాదరణ చెప్పారు? మా తప్పిదములు ఏమైనా ఉంటే మమ్మ క్షమించండి. మిమ్మల్ని ఏమైనా కష్టపెట్టినానా? స్వామి, మీరు నా కాన రాకుంటే నా ప్రాణాలు ఉండవు. నేను మీ దాసానుదాసుని కానా? స్వామి, తమరు దయచూడకపోతే నేను దేహత్యాగం చేస్తాను. మీరు లేని శేగామరణ్యం వంటిదే. తమరు కామధేనువు, కల్పవృక్షమై ఉన్నారు. మా ప్రార్థన మన్నించండి. మా తప్పులు మన్నించి తిరిగి షేకాంకు రండి. స్వామి, గురుదేవా, మీరు కాక మాకు దిక్కెవరు? మీ కొరకు బండి తెచ్చాను, రండి. నా మనవి కాదనవద్దు. స్వామి, మీ వియోగం నేను భరించలేను. తల్లి వియోగం బిడ్డ భరిస్తుందా అంటూ పరిపరి విధాల విధేయుడై ప్రార్థించాడు. శ్రీ స్వామి ప్రసన్నులై చిరునవ్వులతో అనుగ్రహ దృష్టిని సారించి షేగాం వెళ్ళేటందుకు బండి ఎక్కారు. పింపల్ గ్రామ వాసులంతా బిక్కముగాలతో చూస్తున్నారు. ఆ క్రూరుడు వచ్చి గోకులం నుండి శ్రీకృష్ణుని మధురకు తీసుకువెళ్లిన దృశ్యంలాగా గోచరించింది వారికి. అందరూ అడ్డగించాలనుకున్నారు, కానీ శ్రీ స్వామి అనుగ్రహాన్ని మించినదేదీ లేదు. స్వామి ఇష్టం మేరకు వచ్చారు. ఇప్పుడు స్వామి ఇష్టం మేరకే వెళ్ళుచున్నారు.
మహాత్ములైన వారిని ఎవరూ నిర్బంధించలేము, అది అనర్థాలకు దారితీస్తుందని కొందరు పెద్దలు సలహా ఇచ్చారు. అందుకని అందరూ ఊరి బయట వరకు బండి వెనకే వచ్చి స్వామి మా యందు దయ ఉంచండి ప్రార్థించి తిరిగి వెనుకకు తిరిగిపోయారు. ఆ తర్వాత వారు షేగాం సంతకు వచ్చినప్పుడల్లా స్వామిని దర్శించుకొని పోతుండేవారు. బండి కదిలి ముందుకు సాగింది. శ్రీ స్వామివారు ఇలా అన్నారు: ఈ షావుకార్ల పద్ధతి నాకు అర్థమే కాదు. మీ ఇళ్లలో ఉండాలంటే నాకు భయమేస్తుంది బాబు. ఎందుకంటే మహాశక్తి సంపన్నురాలైన శ్రీ మహాలక్ష్మినే బందీగా చేసి పెట్టుకుంటారు, ఇనుప పెట్టెలో బంధిస్తారు. ఆమెనే అలా చేసిన వాడివి నన్ను ఇంకేం చేస్తావోనని భయమేసింది, అందుకే పారిపోయాను అంటూ హాస్యం చేశారు స్వామి. ఆ మాటలు వింటూనే బంకట్లాల్ వినమ్రతతో స్వామి, సాక్షాత్ శ్రీహరి స్వరూపులైన తమరి సన్నిధి నిరంతరం ఆ తల్లి కోరుకుంటుంది. ఆ తల్లి నివసించే ప్రదేశమే మీకు కూడా ఆవాసం కదా. ఇందులో నా తప్పేమున్నది? లక్ష్మీనారాయణులు ఇరువురి సన్నిధి నాకు కావాలి. నాలాంటి సామాన్యుడు మిమ్ములను నా ఇంట ప్రార్థనాపూర్వకంగా నిలుపుకోగలడు, కానీ బంధించుటకెట్లు కుదురును? మహారాజ్, మీ సన్నిధి ముందు నా ఆస్తి మొత్తం తృణప్రాయం స్వామి. మీరే నా సర్వస్వం అనుకున్నాను, మీరే నా యజమాని, నేను మీ సేవకుడను. మీరు లోక కళ్యాణం కోసం ముక్త సంచారం చేయండి, కానీ మీ దర్శనం మాత్రం నాకు ఉండాలి. ముఖ్య కేంద్రంగా సేగాం ఉంటే చాలు. ఆవు మేతకై పగలు అడవికి పోయినా సాయంకాలానికి దూడ వద్దకు చేరుతుంది కదా. కనీసం మాకు అలా దర్శనమిస్తే చాలు. హే దీనబంధో, తమరి సంచారానికి నేను అడ్డు చెప్పను, కానీ తమరి సన్నిధి లేనిది నా జీవితం వృధా అనిపిస్తుంది అని అనునయిస్తూ చెప్పాడు. ఈ ప్రార్థన అంతా విని శ్రీ స్వామి గజానులు ఆకాశంలోకి చూస్తూ చిలుం పీలుస్తూ తలపంకిస్తూ ఉండిపోయారు. శ్రీ సాయిబాబా చరిత్రలో కూడా మహల్సాపతి మొదలగు భక్తులు ప్రక్క గ్రామం నుండి సాయిబాబాను షిరిడీకి మరల తీసుకువచ్చిన ఘటన ఇలా ఉంది. శ్రీ షిరిడి సాయిబాబాకు తానే గురువునని వచ్చి ఒక ఫకీరు బాబాను తనతో తీసుకెళ్లారు. శ్రీ సాయిబాబా సరేనని రహటా గ్రామానికి వెళ్ళి ఆ మౌల్వీకి నిజమైన శిష్యుని వలె సేవలన్నీ చేస్తూ కొన్ని దినాలు ఉన్నారు. అప్పుడు షిరిడి గ్రామమే చిన్నబోయింది. శ్రీ సాయిబాబాను దర్శించుకున్నటకై వచ్చేవారు నిత్యము దర్శించుకునే షిరిడి వాసులను కలిసి ఆలోచించి మేళ తాళాలతో వెళ్ళి శ్రీ సాయిబాబాకు గురువునని చెప్పుకునే ఆ మౌలాను శిష్య చింతామణి అయిన శ్రీ సాయిబాబాను ప్రతిమాలి ఊరేగింపుగా షిరిడీకి తిరిగి తీసుకువచ్చారు. కొంతకాలం తర్వాత శ్రీ సాయిబాబా చేసే సేవలకు పాత్రత లేని ఆ గురువే అక్కడి నుండి తప్పుకున్నాడు. భక్తుల యందుగల దృఢభక్తి ఒక్కటే కానీ ఏ ప్రదేశంలోనైనా ఏ గ్రామంలోనైనా మరేది మహాత్ములను పట్టి నిలపలేదు. ఎచ్చట పవిత్రత ఉంటే ఆ చోటికి పోతూ ఉంటారు అవధూతలు. వారికి అన్ని స్థలాలు ఒకటే, కానీ వారు ఎక్కడా స్థిరంగా నిలవరు. ఎక్కడైనా నివసించారంటే ఆ ప్రదేశం క్షేత్రంగా మారిపోతుంది. షిరిడి కానీ, షేగాం కానీ, గాన్గాపూర్, అక్కల్కోట కానీ ఇవన్నీ మహాపుణ్యక్షేత్రాలుగా వర్ధిల్లడానికి కారణం మహాత్ముల నివాసమే. ఎండిపోయిన బావిలో గజాననులు నీరు తెప్పించుట, భాస్కర్ పాటిల్కు కనువిప్పు కలిగించుట. శ్రీ గజానన్ మహారాజ్ బంకట్లాల్తో షేగాం తిరిగి వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. వైశాఖ మాసం మండు వేసవి కాలం. శ్రీ స్వామి షేగాం వదిలి ఎవరికి చెప్పకుండా వాయువేగంతో వెళ్ళిపోయినారు. మిట్ట మధ్యాహ్న వేళ నడి నెత్తిన సూర్యుడు ప్రచండుడై తన తాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. శ్రీ స్వామి అటువంటి సమయంలో షేగాంకు కొంత దూరంలో గల అడ్గాం అనే గ్రామ పొలిమేరకు చేరుకున్నారు. శ్రీ స్వామివారు అవధూతలు కదా, వారికి వేసవి యొక్క వేడిమి ప్రభావంతో ఏ సంబంధం ఉండదు. వారేమి చేసినా లోక కళ్యాణం కొరకేనన్న విషయం మనం మరవరాదు. ప్రకృతిని స్వాధీనంలో ఉంచుకున్న మహాత్ములు కూడా ప్రకృతికి లొంగినట్లు అవసరాన్ని బట్టి కనిపిస్తారు. మండు టెండలో పొలాలు కూడా వేడెక్కినాయి. ఎక్కడో ఒక పెద్ద చెట్టు తప్ప చెట్టు నీడ కూడా లేదు. బావులలో నీరు పూర్తిగా ఎండిపోయి వట్టిపోయిన రోజులవి. నెయ్యి చుక్క కన్నా నీటి చుక్కకే ఎక్కువ కరువు వచ్చి ఉన్న కష్టకాలం అది. అడ్గాం నివాసి భాస్కరుడనే రైతు ఒకడు దూరంగా పొలంలో పనిచేస్తూ శ్రీ స్వామి వారికి కనిపించాడు. శ్రీ స్వామి గజానులకు అతనిపై అనుగ్రహం కలిగింది. రైతు అంటే అందరికీ అన్నదాత, ప్రాణదాత కూడాను.
అతను ప్రొద్దంతా కష్టించి పండిస్తే తోటివారంతా సుఖంగా ఆకలి తీర్చుకోగలుగుతారు. అందుకే దేశానికి వెన్నెముక వంటివాడు రైతు అన్నారు. రైతు ఎండ, వాన, చలి వీటన్నిటినీ లెక్కచేయక శ్రమిస్తాడు. భాస్కరుడు ఉదయాన్నే కొన్ని జొన్న రొట్టెలు, మంచినీటి కుండ మోసుకొని పొలానికి వస్తాడు. సాయంకాలం దాకా పొలంలో పని చేసుకుని రాత్రికి ఇంటికి చేరుకుంటాడు. శ్రీ గజాననులు ఎండలో నడిచి వచ్చిన కారణంగా ఒళ్ళంతా చెమట పట్టింది. శ్రీ స్వామి, ఓ రైతన్నా, నాకు చాలా దాహంగా ఉంది, నోరెండిపోతున్నది, కొంచెం త్రాగేందుకు నీళ్ళిచ్చి పుణ్యం కట్టుకో అంటూ వినయపూర్వకంగా అడిగారు. చేతిలో ఉన్న పలుగు పారలు క్షణంలో క్రింద పడేసి భాస్కరుడు ఒక్క పరుగున వచ్చి మంచినీళ్ళ కుండను చేతిలోకి తీసుకున్నాడు. శ్రీ స్వామి అతడు త్రాగడానికి నీళ్ళిస్తున్నాడు అనుకుని చేయి చాచారు. కానీ అతడు శ్రీ స్వామికి నీళ్ళు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇవ్వకపోవడమే కాదు, నోటికొచ్చినట్లు తూలనాడడం మొదలుపెట్టాడు. భాస్కరుడు శ్రీ స్వామి వారిని సోమరిపోతూ అన్నాడు. నీలాంటి సోమరులను పోషించడానికి నేనేమి పిచ్చివాణ్ణి అనుకున్నావా? ఎందుకు పనికిరాని వాళ్ళంతా సాధువులనే పేరు పెట్టుకొని ఊరి వాళ్ళ మీద పడి అడుక్కు తింటూ భూమికి భారంగా తయారైనారు. నీకు నీళ్ళిస్తే పుణ్యము కాదు వచ్చేది, పాపమే అన్నాడు. శ్రీ స్వామి ఏమీ పట్టించుకోకుండా, చూడు నాయనా, ఎందరో చలివేంద్రాలు పెట్టి దాహార్తుల దాహం తీర్చి పుణ్యం మూట కట్టుకుంటారు. నిన్ను ఒక్క దోసెడు నీరే కదా కోరాను, కోపగించవద్దు, నా దాహం తీర్చు. సాటి మనిషి సౌఖ్యం కొరకే కదా నీవు ఇంత కష్టపడి భూమిని పండిస్తున్నావు. భూమాత అనుగ్రహం సంపూర్ణంగా నీకు లభించాలంటే ధర్మం కూడా చేయాలి బాబు అన్నారు. భాస్కరునికి కోపం ఇంకా రెచ్చిపోయింది. ధర్మ పన్నాలు నీ దగ్గర నేను నేర్చుకోనక్కరలేదు. నాకు కూడా తెలుసులే, చేతకాని వానికి సాయం చేయాలి. కానీ నీకేమిటి, కుంటివా, గుడ్డివా, ముసలివాడివా, సమాజానికి ఉపయోగపడే వాడివా? ఏమని నీకు సాయం చేయాలి? ఎందుకని నీకు నీళ్ళు ఇవ్వాలి? ఎక్కడెక్కడా చుక్క నీరు లేక బావులన్నీ ఎండిపోయాయి. ఇంటి నుండి నేను మోసి తెచ్చుకున్న నీరు నీకు త్రాగడానికి ఇవ్వాలా? చచ్చి గీపెట్టినా ఇవ్వనన్నాడు. నా ఎదుట ఇంకా నిలబడవద్దు, నాకు మంచి మాటలు రావు. ఏమనుకున్నావు? పో, వెంటనే పో, లేకుంటే నేనేమి చేస్తానో నాకే తెలియదు, పో దూరంగా అంటూ బిగ్గరగా అరిచాడు. శ్రీ స్వామి ముఖంలో చిరునవ్వు తప్ప ఏ భావమూ లేదు. ప్రశాంతంగా గంభీరంగా అల్లరి చేసే చంటిబిడ్డను తల్లి గమనిస్తున్నట్లు చూస్తూ నిలబడ్డారు. మహాత్ములు నిందలను, స్తుతులను, నమస్కారములను ఒకే భావంతో స్వీకరిస్తారు. ఎందువలన అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందువలనంటే విశ్వాత్మ భావన, విశ్వాతీత స్థితికి ఎదిగిన అవధూత సర్వత్ర తానే ఉన్నట్లు దర్శిస్తుంటాడు. ఆ కారణంగానే తిట్టేది తానే, తిట్లు తినేది తానే, అన్నిటా అంతటా ఉన్నది తానే కదా అని వారు సమభావంలో ఉండగలుగుతారు. శ్రీ స్వామి మందహాసం చెదరకుండానే అన్నీ విన్నారు. మరి ఇంకేమి మారు పలకుండా వెనక్కు తిరిగారు. అక్కడ కొంత దూరాన ఒక దిగుడు బావి ఉన్నది. ఆ బావికేసి శ్రీ గజానులు నడుస్తున్నారు. ఇది చూసిన భాస్కరుడు విరగబడి నవ్వుచూ, ఒరేయ్ పిచ్చివాడా, ఆ బావిలో నీళ్ళెప్పుడో ఎండిపోయాయి. నీలాగే అది నిరుపయోగంగా నామమాత్రంగా ఉంది. అది నీకేం దాహం తీరుస్తుంది అంటూ వెనుక ఉండి అరుస్తున్నాడు. శ్రీ స్వామి గజాననులు వెనక్కు తిరిగి, ఆ సంగతి నాకు తెలుసు, అయినా ప్రయత్నిస్తాను. నీరు లభిస్తే నీలాగే సర్వులకు అది కూడా ఉపయోగపడుతుంది కదా. ఎల్లప్పుడూ తిరిగే నాకు ఎక్కడైనా నీరు దొరకవచ్చు, కానీ ముఖ్యంగా నీలాంటి వారికి అది మంచిగా ఉపయోగపడుతుందిగా. నీ కష్టాన్ని చూస్తూ, నీ బాధను వింటూ కూడా ఏమీ సహాయం చేసే ప్రయత్నం చేయకపోతే ఈ భూమిపై నీ నుండి ప్రయోజనం ఏముంది? పుణ్యం ఎలా సంపాదించుకోగలను? లోకానికి సహాయం చేసే వానికి భగవానుడు తప్పక సహాయం చేస్తాడన్నదే శాస్త్రవాక్యం అంటూనే శ్రీ స్వామి ఆ బావి దగ్గరకు చేరుకున్నారు. వారి మాట తీరు, పట్టుదల చూస్తుంటే భాస్కరునికి వింతగా తోచింది. శ్రీ స్వామి బావి వద్దకు చేరి ఏం చేస్తారో చూద్దామనిపించింది. తాను కూడా బావి వద్దకు వెళ్ళాడు. శ్రీ స్వామి ఆ బావి ప్రక్కనే ఉన్న చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థించసాగారు. హే ధరిత్రి మాత, హే నారాయణ, వామన, కేశవ, రాఘవ, విఠల, నరహరి, హే ప్రభు, నీవు కరుణించితే మాకు లభించనిదేమున్నది తండ్రి. దీనదయాల, ఈ
చుట్టుప్రక్కల ప్రజలంతా నీరు లేక అల్లాడిపోతున్నారు. ఓ పాండురంగా, నీ అనుగ్రహం ఉంటే ఈ ఎండిపోయిన బావిలో నీరు రావటంలో ఏమీ ఆశ్చర్యం లేదు. పోయిన ప్రాణాలను కూడా తిరిగి ప్రసాదించగల ఓ స్థితికర్త, ఈ ప్రపంచంలో అన్ని జీవులను పోషించేవాడవు నీవే ప్రభువు. హే మురారి, చిటికెన విరిలితో గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించావు. ప్రహ్లాదుని రక్షింప స్తంభం నుంచి ఉద్భవించి రాక్షస సంహారం చేశావు. హే దయాసాగర, దామాజీ పంతుని శిక్ష నుండి తప్పించేందుకే నీవు అతని అనుచరుడి వేషంలో రాజుకు మూల్యం చెల్లించావు. ఏమని నీ లీలను వర్ణించగలము? ఓ పండరీనాథ, సావతామాలి యొక్క యజమాని పొలాన్ని పిట్టల బెడద నుండి రక్షించావు. గురుక్కడు పాలకై ప్రార్థించిన ఉపమన్యువునకు పాలసముద్రాన్ని లభింపచేశావు. నామదేవు మహారాజుకు నీరు త్రాగించేందుకు మర్వాడ ప్రాంతమంతా జలాన్ని నింపావు. ప్రభువు, నా ప్రార్థన మన్నించి ఈ భాస్కరుని వంటి రైతులకు ఉపకారంగా ఈ బావిని నీటితో నింపు పరమాత్మ. నీ కృపయే ఈ విశ్వమంతా. నీవు కాక మాకు దిక్కెవరు అని ప్రార్థిస్తుండగానే భాస్కరుడు మాత్రం కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నాడు. బావిలో జలం ఉబ్బికి ఉబ్బికి పైకి వస్తున్నది. ఆ దృశ్యాన్ని తన కళ్ళారా చూచిన భాస్కరుని నోరెండిపోయింది. మాట పెగిలి రాలేదు, గొంతు దగ్ధమైంది. స్వామి, నీ సమర్థ గజానన, నాకు క్షమాభిక్ష పెట్టండి. దేవదేవా, నేను అల్పుడనై ఉండి తమ సామర్థ్యం మెరుగక కృక్కెడు నీరు ఇవ్వనన్నాను. కానీ తమరు మా ప్రజలందరి కొరకు జలధారను రప్పించిన నారాయణులు. మీ పాదాలంటుకొని మొక్కడానికి కూడా అర్హత లేని మూర్ఖుడను తండ్రి, నన్ను మన్నించండి అంటూ పాదాలపై పడ్డాడు. శ్రీస్వామి అతనిని పైకి లేపి, ఈ విశ్వమంతా నిండి ఉన్నవాడే నారాయణుడు, అందరికీ అన్నీ ఇచ్చేది ఆయన ఐశ్వర్యమే అంటూ నూతిలోకి దిగి ఆ నీరు కడుపు నిండా త్రాగి పైకి వచ్చారు. భాస్కరుడికి కూడా ప్రసాదంగా నీరు త్రాగాడు. ఆహా, పరమాత్మ శక్తివంతుడని తెలిసిన ఆ దివ్య శక్తిని భూమిపైకి ఆవిష్కరింపచేయుటకు మహాత్ములకు మాత్రమే సాధ్యం. ఆవు పొదుగు నిండా పాలు ఉన్నప్పటికీ దానికి ప్రియమైన దూడ పొదుగును తాకి కుమ్మినప్పుడే ఆవు పాలను చేపుతుంది. అలాగే భగవంతుని దివ్య శక్తి అంతటా నిండి ఉన్నప్పటికీ సాధు సత్పురుషులు నిస్వార్థంగా లోక కళ్యాణార్థం ప్రార్థించినప్పుడే భగవానుడు కరుణించి దానిని అందరిపైన వర్షింపచేస్తాడు. ప్రార్థనలో ఎంత మహిమ ఉంది! నిర్మలమైన మనసు చేత ప్రార్థనను మరియు లోకోపకారం కొరకు చేసే ప్రార్థనను భగవానుడు వెంటనే ఆలకిస్తాడు, కోరినవి ప్రసాదిస్తాడు. మహాత్ముల జీవిత చరిత్రల పారాయణల వలన కలిగే ప్రయోజనం ఇదే. వారి వలె మనము ప్రార్థిస్తే భగవంతుని అనుగ్రహం సర్వులు పొందవచ్చుననే విషయం బోధపడుతుంది. శ్రీస్వామి పాదాలను వద్దలకుండా భాస్కరుడు తల్లి కాళ్లను పిల్లవాడు చుట్టుకున్నాడు. స్వామి, తమన్ని పిచ్చివాడినన్నాను. మీ పిచ్చిలోని ఆంతర్యాన్ని గ్రహించలేని శుద్ధ మొద్దును నేను. నోటికి వచ్చినట్లు తిట్టి ఎంత అపచారం చేశాను. సాక్షాత్ భగవంతుని తిట్టినట్లే కదా. ఈ పాపిని క్షమించండి స్వామి. సమర్థ గజానన, హే దయాగన, మీ బాహ్య రూపాన్ని చూచి తప్పుగా అర్థం చేసుకున్నాను. హే సద్గురువు, నా కళ్ళు తెరిపించారు. నాకే కాదు, మీ మహిమని ఈ బావిలోని నీళ్ళు అందరికీ చాటి చెప్తాయి. ఈ ప్రపంచమంతా మాయని పెద్దలు చెప్పగా విన్నాను. కంటికి కనబడేది, చెవులకు వినబడేది నిజం కాదనే విషయాన్ని ఈరోజు మీ సన్నిధిలో గ్రహించగలిగాను. నన్ను అనుగ్రహించనిదే మీ పాదాలు వదలనని పట్టుకున్నాడు. అప్పుడు శ్రీస్వామి, భాస్కర్, ఈ బావిలో నీరు సమృద్ధిగా ఉన్నది కాబట్టి నీవు రేపటి నుంచి ఇంటి వద్ద నుంచి నీరు మోసి తెచ్చుకోనక్కరలేదు. ఇంకా నా బోటి దారిన పోయే వారికి కూడా ధర్మం చేయవచ్చును. నీ తప్పేమీ లేదు. కష్టజీవివి కావున నీవు మోసి తెచ్చుకున్న నీరు వృధా చేయరాదనే ఉద్దేశంతో నాకు నీరివ్వడానికి నిరాకరించావు. కానీ ఇప్పుడు ఆ సమస్య ఇక ఉండదు. నీవు ఇంకా ఏ విషయానికి బాధపడుచున్నావు అన్నారు స్వామి. ఓ దేవాదిదేవా, ఇక ఈ పొలము వద్దు, ఈ నీరు వద్దు. నీ సేవా భాగ్యం ఇప్పించు చాలు. ఈ సంసారం ఈ క్షణంలోనైనా నన్ను వీడిపోయేదే. దీనిని నమ్మి ఇంతకాలం జీవితం వృధా అయిపోయింది. ఈ క్షణం నుండైనా సంత సేవా భాగ్యంతో నన్ను తరించనివ్వు. స్వామి, నీవు ఎండిపోయిన నూతిలో నీరు తెప్పించావు. నా జీవితం కూడా ఎండిపోయిన నుయ్యి వంటిదే. దీనిలోని నీ లీలలతో ఇప్పుడు నీరు తెప్పించావు. నాలోన భక్తి బీజాలు వేశావు. ఆ భక్తి మొలకలు వచ్చి వృక్షాలై ఫలపుష్ప భరితంగా అయ్యేందుకు నీ ప్రేమ అనే నీటిని ఉపయోగిస్తాను. నీవు ఆజ్ఞాపించు. నేను తరించే మార్గం చూపించవలసిన సద్గురువు నీవే. నీవు నడచి
ఆయాసపడి నా కొరకు వచ్చినావు దేవా. ఇలా ప్రార్థన చేస్తుండగానే అక్కడక్కడ పొలాలలో పని చేసుకునే వారంతా అచ్చటికి చేరారు. భాస్కరుని ద్వారా శ్రీ స్వామి మహిమను తెలుసుకున్నారు. అందరూ తనివి తీరా మంచినీటిని త్రాగారు. శ్రీ సమర్థ గజానన్ మహారాజ్కి జై అనే నినాదాలతో తమ గ్రామానికి తీసుకువెళ్లారు. అందరి కోరికపై శ్రీ స్వామి అడ్గాం గ్రామంలోనికి వెళ్ళారు. తదుపరి అందరి పూజలు అందుకొని తిరిగి షేగాం చేరుకోవడానికి ప్రయాణమైనారు. భాస్కర్ కూడా శ్రీ స్వామిని అనుసరించి షేగాంకు వచ్చేశారు. 5వ అధ్యాయం సమాప్తం.